నమస్తే. కథాలోకానికి స్వాగతం. నేటి కథ పేరు ఒక్క 2 రూపాయలు. ఈ కథ 2001 జూన్లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. నేనేం 100 అడిగానా, 1000 అడిగానా? ఒక్క 2 రూపాయలేగా, దానికి అంత దండకం చదవాలా? గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడగానే మెలకు వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు. ఒక్క 2 రూపాయలేగా అని ఎంత తీసి పాడేస్తున్నావు? పిల్లల ఖర్చులకు అడిగేది అదే, పుస్తకాలకు అడిగేది అదే. 2 2 అంటూ 4 సార్లు కలిపితే 8 అవదా? 10 10 కలుపుకుంటూ పోతే 100 అవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీ కొడుకు. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతో నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది. అయినా ముసల్దాని అయిపోయావు, ఇంట్లోంచి బయటికి కదలవు. భోజనం, కాఫీ, టిఫిను అన్నీ చెల్లిస్తూనే ఉన్నావాయి. ఇంకా నీకు ఒక్క 2 రూపాయలు మటుకు ఎందుకట? ఏం చేసుకుందామని? సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్యను అడిగాడు సంగతి ఏమిటని. వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది. ఏముంది, మీ అమ్మగారికి 2 రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు కొనేశాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బు ఎందుకండి? భోజనం, టిఫిను, కాఫీ అన్నీ గడిచిపోతుంటేను. నెమ్మదిగా పాయింట్ లేవదీసింది పంకజం. నిజమే, అమ్మకు డబ్బులు ఎందుకు? టైం చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే 8 అయింది. అబ్బా, అప్పుడే షాప్ తెరిచే టైం అవుతుంది. గబగబా తయారై షాపుకి బయలుదేరుతున్న అతనితో తల్లి అంది. ఒరే రాజు, చూడరా మీ ఆవిడ ఒక్క 2 రూపాయలు అడిగితే. అబ్బబ్బా, ఏంటమ్మా, అసలే టైం అయిపోతుందని కంగారు పడుతుంటేను. అయినా నీకు డబ్బులు ఎందుకు చెప్పు అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకు వచ్చేశాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చజెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది. నెలలో మొదటి వారం. షాప్ రష్గా ఉంది. 4 చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. 11 దాటాక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తల ఎత్తిన అతనికి ఆ షాపు వైపే వస్తున్న రామూర్తి గారు కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు పైసల లెక్కలతో కొట్టుకుంటున్న అతనికి రామూర్తి గారితో మాట్లాడడం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా ఉండే అతనికి మధ్య మధ్యలో రామూర్తి గారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీర్థనుల గురించి తెలుస్తుంటుంది. రామూర్తి గారు ఒక రిటైర్ అయిన గవర్నమెంట్ ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే, ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే కానీ వేరే దృష్టి ఎక్కడిదయ్యా. ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాటి టైం పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు అంటూ పక్కపక్క నవ్వేస్తారు. మీకేం సార్, మాలా బిజినెస్ కాదు కదా, చేసిన నాళ్ళు చేశారు, పెన్షన్ వస్తుంది, హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు అంటే. నీకు ఒక జీవిత సత్యం చెప్తాను వినవయ్యా నూకరాజు. ఎవరి జీవితం వాళ్ళది అని అనుకో, కానీ కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరి కొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతుంటుంది కదయ్యా, అది ఎప్పుడు ఒక్కలాగే ఉండదు. మాతరం తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కొడుకులది అని నమ్మే తరం. అట్లాగే చూసాం. కానీ మా కొడుకుల తరం వచ్చేసరికి వాళ్ళింట్లో ఉంటున్నందుకు మాకు వచ్చే పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాం, ఏ కాలం ఇలా ఉంది. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో, కానీ మా తరం వాళ్ళని సర్దుకోలేకపోతున్నామాయే అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేస్తారు. రామూర్తి గారు కొంచెం భోజన ప్రియులై ఉండాలి. గతం గుర్తొస్తే మటుకు
వెంటనే ఆయన చెప్పే మాట, అప్పుడు బజార్లోకి కొత్త రకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడు మాకు తినడానికి టైం ఉండేది కాదు, ఇప్పుడు టైం ఉన్నా పెట్టేవాళ్ళు లేరు అంటూ నవ్వేస్తారు. ఇలా మంచి చెడు చెబుతూ లోకం పోకడి గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసినంత సరుకులు ఇచ్చి లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతను ఏదో అడగడం, ఆయన జవాబిస్తుండడం వాళ్ళిద్దరికీ అలవాటైపోయింది. ఏంటి మాస్టరు విశేషాలు అడిగాడు నూకరాజు సరుకుల లిస్ట్ అందుకుంటూ. ఏముందోయ్ అన్నట్టు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తి గారు. ఏం చదువులోనండి, వీళ్ళు చదివి ఏం ఉద్ధరిస్తారో తెలీదు కానండి, ఫీజులు మడుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్ మనీ తడిసి మోపెడవుతున్నాయి అన్నాడు నూకరాజు. అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటో అడిగారు ఆయన. ఏదోనండి, రూపాయో రెండో, పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండి, వాళ్ళకి అనిపిస్తుంది కదా, మళ్ళీ చిన్నపుచ్చుకుంటారని సమర్థించుకున్నాడు నూకరాజు. నిజమేనో, నీకు ఒక సంగతి చెప్పనా? మా తాతగారు అంటుండేవారు, చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఒకటేనని, అంటే వాళ్ళిద్దరి మనస్తత్వం ఒక్కలాగే ఉంటుందని, ఏదో అస్తమానం తింటూ ఉండాలని అనిపిస్తుందని, చపలత్వం, చాదస్తం ఎక్కువ అవుతాయని అంటుండేవాడు. పిల్లలకి కాదు, పెద్దలకు కూడా చేతిలో ఓ రూపాయి ఉంటే ఏ గుళ్ళోనూ దేవుడికి ఇచ్చుకోవాలనిపిస్తుంది కదా అన్నారు ఆయన. నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే 2 రూపాయలు? ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసిచ్చి మొత్తం కూడి ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు. నూకరాజు రామ్మూర్తి గారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు. ఏదో ఒక సరుకులు 2 రూపాయలు ఎక్కువ వెయ్యవయ్యా నసుగుతూ అన్నాడు ఆయన. ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కును తలదించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు, ఏం లేదయ్యా, కొత్త రకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా, ఎలా ఉంటాయో రుచి చూద్దామని, అంతే, ఒక్క 2 రూపాయలే. వింటున్న నూకరాజుకి చెళ్ళున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్ళమ్మట గిర్రున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందరినీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాపభారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. ఈ కథ రాసిన రచయితకు విన్న మీ అందరికీ ధన్యవాదాలు.